చావా ఈ మూవీ అనేది మన ఛత్రపతి సంభాజీ మహారాజు గారి బయోపిక్తో నచ్చిన ఈ ఫిలిం అనేది ఎంత కలెక్ట్ చేసింది ఓవరాల్గా అనేది మనం ఈ షార్ట్లో మాట్లాడుకుందాం భయ. మనకు ఎంత కలెక్ట్ చేసింది అని అంటే 2 days అయితే 72 crores దాకా అయితే అన్నట్టు చూపెడుతుంది. అండ్ 3 days అని మాట్లాడుకుంటే 121.43 crores అన్నట్టు అయితే తెలుస్తుంది భయ 3 daysలో ఓవరాల్గా ఇది మాట్లాడుకుంటే. సో ఈ చావా మూవీ అనేది నేను ఎప్పుడో చూసాను, అది మన హిందీలోనే, కానీ అర్థం కాలేదా అంటే భయ చాలా హార్డ్ వర్డ్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కానీ అంత అర్థం కాలేదు, కానీ చూసాము. ఆ విజువల్ పరంగా కానీ గ్రాఫిక్స్ పరంగా కానీ ఎక్కడ కూడా మీకు డిసప్పాయింట్ అయితే కాదు, అది మాత్రం పక్కా చెప్తాను. కాకపోతే డిసప్పాయింట్ అయ్యే సిచ్యువేషన్ ఎక్కడ ఉంది, అసలు అడ్వాంటేజ్ ఎక్కడ ఉంది అని అంటే మెయిన్గా మాట్లాడుకోవాలంటే ఆ ఆడియో భయ హిందీ ఆడియోలోనే రిలీజ్ చేస్తారు ఈ హిందీలోనే. సో తెలుగులో వచ్చిన ఇంకా ఆల్ ఓవర్ ది వరల్డ్ అలా అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తే మూవీ అనేది ఎక్కడికో వెళ్ళిపోతుండే అన్నట్టు అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ తెలుగు ఆడియన్స్ కూడా హిందీలో వచ్చి చూడడం అనేది ఎంతవరకు కొంతమంది అర్థం కాకపోయినా కూడా చూస్తున్నారు ఆ విజువల్ పరంగా అన్నట్టు నేను అనుకున్నాడు ఏంది ఇది ప్రాక్టికల్గా జరుగుతుంది. సో మన తెలుగు వాళ్ళు కానివచ్చు అలా వెళ్ళి చూస్తున్నారు, అంతా ఎక్కుతలేదు. సో ఇది ఆ తెలుగు ఆడియోలో కూడా రావాలని నేను అనుకుంటున్నాను. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి భయ్యా. మరి చావా మూవీ మీరు చూసిన వాళ్ళైతే మీకు ఎలా అనిపించింది అది కూడా చెప్పండి.